ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిలో అత్యంత చిన్న దేశం ఏది? దాని జనాభా ఎంత? వంటి విషయాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడన్నా కలిగిందా? ఈ వీడియోలో ఆ విషయం గురించే తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు తెలుగు విజడం, తొలి తెలుగు ఏఐ ఛానల్. ప్రపంచంలో ఇతర దేశాలు మరియు ఐక్యరాజ్యసమితి చేత అధికారికంగా గుర్తించబడిన అత్యంత చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది ఇటలీ రాజధాని రోమ్ నగరంలో 1929లో లాటరన్ ఒప్పందం ద్వారా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. వాటికన్ సిటీ విస్తీర్ణం కేవలం 0.49 చదరపు కిలోమీటర్లు మాత్రమే. దీని పరిమాణం ఓ పెద్ద సాధారణ భవనం అంత ఉంటుంది. ఇది భౌగోళిక పరిమాణాన్ని బట్టి ప్రపంచంలో అత్యంత చిన్న దేశం కావడమే కాకుండా జనాభా పరంగా కూడా అత్యంత చిన్న దేశం. ఈ దేశపు జనాభా కేవలం 800 మంది మాత్రమే. వాటికన్ సిటీలో శాశ్వత ప్రజల కంటే మతపరమైన సేవల కోసం పనిచేసే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. ఇది రోమన్ క్యాథలిక్ మతానికి ప్రధాన కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేథలిక్ మత బంధువులకు ఇది మతపరమైన పవిత్ర ప్రదేశం. ఈ దేశాన్ని పోప్ పరిపాలిస్తారు. పోప్ రోమన్ కాథలిక్ చర్చ్కు మత పెద్దగా వ్యవహరిస్తారు. ఆయన పరిపాలనకు ప్రత్యేకమైన స్విస్ గార్డ్స్ రక్షణగా ఉంటారు. దేశంలో మెరుగైన ఆర్థిక వ్యవస్థ లేకపోయినా ప్రధాన ఆదాయ వనరు టూరిస్టులు. మిగిలిన ఫండ్స్ పోస్టల్ స్టాంప్స్, పుస్తకాల అమ్మకాలు, విరాళాల రూపంలో వస్తాయి. వాటికన్ సిటీలోని ముఖ్యాకర్షణలు సెయింట్ పీటర్స్ బసిలికా, వేటికన్ మ్యూజియం, సిస్టైన్ చాపెల్. ఇవన్నీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కళా సంపదలుగా నిలిచాయి. ప్రపంచంలోని అత్యంత చిన్న దేశంగా ఉన్నప్పటికీ వాటికన్ సిటీకి ఉన్న ప్రాధాన్యత మతపరంగా, రాజకీయపరంగా ఎంతో గొప్పది. ఇది ఇవాల్టి వీడియో. వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి.